మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తనకు చెయ్యి నొప్పిగా ఉందని ఆసుపత్రికి వెళ్తున్నానన్నా కూడా హరీష్ రావును అనుమతించలేదు పోలీసులు. మరోవైపు హరీష్ రావును కలిసేందుకు భారీగా మహిళా నేతలు వచ్చారు. సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవితను అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతిస్తేనే హరీష్ రావుని కలుస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళా నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో రోడ్డుపైనే మహిళా నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బలాకి ఇచ్చిండ్రు. ఒక 2 minutes 2 నిమిషాలు ఆగండి. డాక్టర్తో మాట్లాడారు. డాక్టర్ ఒక్క 2 నిమిషాలు నువ్వు నా కార్లో కూర్చో. నయంబర్రా పోలీస్ మీరు కావాలని నేను తీసుకెళ్తా. నువ్వు నా బండ్ల కూర్చో. నువ్వు నా బండ్ల కూర్చో. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా అని చెప్పానంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకు ఎందుకు ఇబ్బంది? అరే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను సార్. నేను తీసుకెళ్తాను. రాత్రి నాకు నీ గుండూరు గురించి దెబ్బదా నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న అర్ధరాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం ఆయన నేరుగా ఇంటికి చేరుకున్నారు. అరెస్టు సందర్భంగా జరిగిన తోపులాటలో హరీష్ రావు ఎడమ చేయికి గాయమైనట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఆయనను పరామర్శించేందుకు ఇప్పటికే హరీష్ రావు ఇంటికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నేతలతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం వచ్చి దాన్ని పరామర్శించేందుకు వచ్చినప్పటికీ ఇంటి లోపలికి ఎవరికి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో హరీష్ రావు సైతం హాజరు అరెస్ట్ చేశామని, ప్రస్తుతం ఆయనను ఎవరు కలిసేందుకు వీల్లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసుల తీరు పట్ల తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గాయపడ్డ వారిని నిన్న పోలీసుల తోపులాటతోనే ఆయనకు హరీష్ రావుకు గాయమైందని, ఆయనను పరామర్శించేందుకు వస్తే కూడా తమను ఎందుకు అనుమతించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. తామేమీ ఆందోళన చేయడానికి రావట్లేదు, తామేమీ ఘర్షణ పడడానికి కూడా రావట్లేదు, మా నేతను మేము కలిసేందుకు వస్తే ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నారంటూ కూడా ప్రశ్నించారు. నిన్నటి నుంచి పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన గొడవకు ఆ పోలీసులు నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ నేతల నోరు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, కనీసం సమావేశాలు పెట్టుకునేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి హరీష్ రావును హౌస్ అరెస్ట్ లోనే ఉంచినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అరకపూడి గాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. దీంతో అటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద, ఇటు హరీష్ రావు ఇంటి వద్ద, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల ఇంటి వద్ద పోలీసుల పహారా కొనసాగుతుంది. అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడంతో ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు. దీంతో హరీష్ రావు ఇంటి వద్దతో పాటు అటు మేడ్చల్ జిల్లా కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నెలకొన్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చిన వారిని ఎక్కడికక్కడ వచ్చినట్లుగానే అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య మరోసారి తీవ్రస్థాయిలో తోపులాటలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హరీష్ రావు ఇంటి వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా ఉంది. హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న వివాదం ఒకసారిగా ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పాలి. నిన్న ఉదయం ప్రారంభమైన ఈ గొడవ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు. నిన్న రాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేవలం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉన్న సందర్భంగానే ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు మేము సైలెంట్ గా తమ కార్యక్రమాలను చేసుకుంటున్నామని, పోలీసులే అనవసరంగా తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు.
వ్యవహరిస్తున్నారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో రైతు సమస్యలపైన, రైతు రుణమాఫీ అందరికీ వచ్చే విధంగా, రైతు భరోసా అందరికీ ఇప్పించే విధంగా తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ వైపు ప్రకటిస్తుండడంతో ఈ రోజు ఉదయం నుంచి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం కూడా మరిన్ని ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. హాస్పిటల్ పోతున్నా రాత్రి మీరే దెబ్బ తాకిచ్చిండ్రు. ఒక 2 minutes